హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ వినర్ ఎవర్ 46. సో టుడే వీడియో ఏంటంటే ఒక చిన్న రైడ్కి అయితే పోతున్నాం. కానీ అదేంటి మన 360తో వీడియో తీస్తున్నా, కానీ ఆ మైక్ సౌండ్ సరిగ్గా వస్తలేదు. ఆల్రెడీ చెక్ చేసిన, దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇక వీడియో. లెట్స్ గో, వీడియోలోకి వెళ్ళిపోదాం. మజా అంటే మజా వస్తుంది. స్ట్రైట్ రోడ్ దొరకాల మనకి. నో స్ట్రైట్ రోడ్. గుంజుతుంటే పోతుంది ఇట్లా జమ్మని పోతుంది రాకెట్ లాగా. It is off in the bros. Okay. రోడ్డు ఎట్లుందో, గుంతలు గుంతలు. ఇంతకుముందే మంచిగా తుడిచిన బండి, నీట్గా తుడిచిన. మళ్ళీ ఇది బురద అంటుంది, మొత్తం బండి అంతా ఖరాబ్ అవుతుంది. ఇంకా ఛార్జింగ్ ఎంత ఉంది అసలు, సౌండ్ వస్తుందో అర్థమవుతుంది ఫస్ట్. ఇయ్యా మొత్తం బురద బురద. ఇల్లు కొనియాలి ఇప్పుడు. సో అక్కడ ముంగట కొన్ని బైక్స్ అయితే ఉన్నాయి, ఆడికి పోయినాక చూపిస్తా. లెట్స్ గో. సో గాయస్, ఒక D4 బెనెల్లీ ఇంటీరియల్, ఇంకా ట్రైఫోర్ GT వస్తుంది. 5 బైక్స్ 6 చూద్దాం ఆడికి పోయినాక. వీళ్ళు తప్పకుండా పోతురుగా ఇలా వెళ్ళినా వద్దలు వద్దలు ఉంటాయి మొత్తం. సుప్ సుప్ అని కొడుతారు మొత్తం. డేంజర్ ఉన్నది. ఈడీస్ కొట్టాలా వద్దా అని చూస్తున్నా పోయేటప్పుడు. ఏమంటారు గాయస్, కొట్టాలా వద్దా విలేజ్? అయితే వీలు కొట్టకుండా ఎట్లా నడుస్తామో. మన లైఫ్ మొత్తం వీలీ లైఫ్ కదా. వీలి కొట్టచ్చుగా, ఒక వీలి కొట్టచ్చుగా. వీలి కొట్టు కొట్టు కొట్టు. మీ హెల్మెట్ లేవా? హెల్మెట్ లేదా నీకు? బైక్ ఉంటే అయిపోతుంది. హెల్మెట్ పెట్టుకోండి తెలివా? హెల్మెట్ పెట్టుకున్నాడు తెలివా? హెల్మెట్ పెట్టుకున్నాడు తెలివా? అసలే ట్రంక్ అండ్ డ్రైవ్ ఉంటారు. ఇలా దొరుకుతారా ఏంటో ఇలా అంతా. ఏంది పోతావా అలాగే లోపలికి? దర్శనం చేసుకోబోయి. బాబు ఏంటది? పట్ 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 పట్. మాది వేరే ఎగ్జాస్ట్ ఉండే కదా. మళ్ళీ ఇది ఎక్కడది? ఇది ఎక్కడది? ఆల్రెడీ స్టార్టింగ్. నిన్న ఇదే ఉండేనా? ఇది అందుకే అట్లా పాప్స్ వస్తున్నాయి మంచిగా. ఈ వాటర్ చూడు, మొత్తం గట్టిగా వర్షం కొడుతుంది, మొత్తం మునిగిపోతుంది.
ఇంకా హైట్ వస్తుంది, ఇంత హైట్. ఇక్కడ వస్తుంది వీడు పంపు. వాషింగ్ వేసుకుంటావా? వాషింగ్ మనం ఎక్కువ వేయాలి అద్దు గట్టిగా, భయపడతాను నేను కావాలి. అంతా పడుతూనే వచ్చు బురద అంతా. మనం వెళ్ళి పొద్దున మనం కూడా చంపుకుంటూ పోవాలి. చెప్పాలి మొత్తం మీద పడితే మళ్ళీ నాకే వెనకాల. అసలే వైట్ టీ షర్ట్ అమ్మ మర్చిపోయినా. ఆల్రెడీ పడ్డాయి కదా ఎంత. సో మనలో అయితే కలిసిరు కొందరు ఇక్కడ. అజయ్ రైడర్ అంటారు కదా, అజయ్ రైడర్. భయ్యా మీరు ఏం వేస్తారు ఇక్కడ? ఏం వేస్తారు రోజు ఇక్కడ? రోజు ఏం చేస్తారు ఇక్కడ? ఏం అట్లా పోతాం చిన్న రైడ్, స్మాల్ రైడ్. ఇటు పోతాం ఒక ప్రాజెక్ట్ దగ్గరికి. ఏ ప్రాజెక్ట్ దగ్గరకన్నా? ఎల్లంపల్లి అట్లా పోయేద్దామని. మొత్తం సర్కిల్ కొట్టి దీంతోటి. మీరు ఏవట్టి మొత్తం ట్రాఫిక్ అవుతుంది ఇక్కడ. మీరు ఏవట్టి ట్రాఫిక్ అవుతుంది ఇక్కడ మొత్తం. నాదైతే రేంజ్ 64 చూపిస్తుంది, సరిపోద్ది. ఇంకొన్ని బైక్స్ వస్తున్నాయి, ఇంకా 2 బైక్స్ కూడా వచ్చేసాయి. అందరు సేమ్ హాయ్ బ్రో. అందరు సేమ్ మరి ఎట్లా? అట్లానే ఉండాలి. బ్లాక్ ప్యాంథర్, మొత్తం బ్లాక్ ప్యాంథర్. సో GT 650 రెట్రోస్టర్ అయిపోయిందా? ఫుల్ ట్యాంక్. నువ్వు కూడా కొట్టించుకుంటూ అయిపోవా నీ కడుపు లోపల? కొట్టించుకున్నా అంతే, దానికన్నా ముందు ఇల్లు కొట్టియాలి. 150 ml పోయిందా ముందు? ఆయిల్ సీల్ పోయినట్టున్నది. ఆయిల్ సీల్ అదే ఇక్కడ ఒకటి ఉంది, మళ్ళీ ఇంకోటి ఎందుకు? ఏం కాదు, పని చేస్తుందిగా. 6.3 2 వెళ్దామా? చలో చలో లెట్స్ గో. అందుకే హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పిన. హెల్మెట్ లేదు నీకు, హెల్మెట్ వద్దు, మందు కావాలి, తాగుడు కావాలి. మందు బాబులం మేము, మందు. సేమ్ అట్లనే ఉన్నావు నీ ముఖం చెప్తేవో, అట్లనే ఉండదు. సేమ్ అట్లనే ఉన్నావు నీ ముఖం చెప్తేవో, అట్లనే ఉండదు. సేమ్. చలో చలో ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని రావచ్చు అంటున్నా. ప్లేస్ అయితే డిసైడ్ అయిపోయినాం. ఒక డ్యామ్ అనేది ఉంటుంది, ఎల్లపల్లి డ్యామ్ అని చెప్పేసి. ఆ డ్యామ్ కాడికి పోయి కొన్ని వీడియోలు తీసుకొని వచ్చేద్దాం. క్రేజీ అసలు ట్రయంఫ్ సౌండ్ చూడాలి. థ్రాటిల్ కొట్టిన సౌండ్ ఎట్లా వస్తుంది? చాలా రోజులు అవుతుంది అసలు వీడియో ఇద్దాం అనుకున్నా అని వాళ్ళ టైం దొరికింది వీడియో తీయడానికి. గుడ్డు బాబు వీలీ కొడదామంటే ఛాన్స్ దొరకదు. రోడ్డు పైన మొత్తం ట్రాఫిక్ ఉంటుంది, ఫుల్ ట్రాఫిక్. కొట్టు, నువ్వు వీలీ కొట్టు లేపు. అరే లేపానా, ఎందుకు ఇట్లా చేస్తాను? లేపు. చూద్దాం ఇది ఆటాక. కింద వీలీస్ కొట్టాలి అంతే, లాంగ్ కొట్టలే.
మొత్తం వీడియో తీద్దామంటే ఇది ప్లేస్ సరిపోతుంది వరకు. Habibi, illegal వేసేద్దాం, ఇల్లీగల్ మొత్తం. తిండి బ్రో వస్తాను చూసుకో. Stop it. What happened? Go, we'll go. R1 వెనకాలే ఉంటారు మొత్తం వాళ్ళు. రోడ్ ట్రాఫిక్ అయితే లైట్ ఉండాలి రోడ్డు ఆడ ముందుంటే మళ్ళీ రోడ్డు క్రాస్ అవుతారు కదా సడన్ గా. వెళ్ళొచ్చా లోపలికి? వచ్చి పట్టుకునడానికి ఏం లేదు, అంటాను. అడిగినా పోవచ్చా అని చెప్తానే. వెళ్ళచ్చు రోడ్, కచ్చా రోడ్ ముందు ఉంటుంది, రోడ్డు మస్తు ఉంటుంది. ఇక బండి మొత్తం జంపింగ్ అవుతుంది. తలుపు సో దగ్గరగా వచ్చేసినాం మనం అనుకున్న ప్లేస్కి. చూపిస్తా ప్లేస్ ఎట్లుంటుందో. ముఖం మీద కొడుతుంది మొత్తం, రాళ్ళు మొత్తం ముఖం మీద చంపుతున్నాయి. ముఖం మీద పడుతుందా? ఏమైంది? బండలు తాకుతాయి మరి. అసలు బార్గేట్లో పెట్టారు ఎందుకు? వాటర్ ఎక్కువ ఉన్నాయి వాష్. చూడైతే కొత్త రోడ్ వేసారు, మంచిగా ఉంటుంది. సో ప్లేస్ అయితే ఇదే అన్నమాట. ముందుంటుంది మంచిగా ప్లేస్, లొకేషన్ అయితే మస్తు ఉంటుంది. కార్నరింగ్ ఉంటుంది, కార్నరింగ్ ఉంటుంది. ఫుల్ మంది ఉన్నట్టున్నారు. ఉన్నారు, బాగానే మంది ఉన్నారు. సో లొకేషన్ అయితే ఇది.
ఇట్లుంది లొకేషన్. మన మంచిర్యాలలో ఇల్లంపల్లి అని ఉంటుంది, అది డ్యామ్ అన్నమాట. మా డ్యామ్ ఇది కమెంట్ చేయండి. వాటర్ అయితే బాగానే ఉన్నాయి, ఎక్కువనే ఉన్నాయి. సో ఇక్కడ ఆగేసి బైక్స్ పార్కింగ్ చేసి ఫొటోస్ వీడియోస్ తీసుకుందాం ఇక. చలో ఇక్కడ పార్కింగ్ చేసుకుందాం. పోలీసు వాళ్ళు ఉన్నారు కదా. ఏడా మరి అందుకే ఇటా అని చెప్పిండు, ఆన్న పెట్టుకుందామంటే. అటు ముందు పెట్టుకుందాం, ముందు పార్క్ చేసుకుందాం. ముందు పెడదాం, ముందు పార్క్ చేసుకుందాం. ఈడ ఇలా పెట్టుకుంటే అయిపోతుంది. ఇక్కడ అంతా డిస్టర్బెన్స్. టీషర్ట్ మొత్తం ఖరాబ్, అందుకే వైట్ వేసుకుంటే ఇదే చెప్తుంటాం. గేట్లు అయితే ఓపెన్ చేసారు, వాటర్ కూడా ఎట్లా పోతున్నాయో మళ్ళీ అల్లలు కొడుతున్నాయి. ఆడ దగ్గర నుంచి తను అక్కడ ఓనిస్తలేరు, దగ్గర ఓనిస్తే మంచిగా. వాటర్ అయితే డేంజర్ ఉన్నాయి. ఏ ఊరు మీది? లక్ష్మీపురం బాపమ్మని. బాపమ్మనే లక్ష్మీపురం. సో మన బైక్స్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసినాం. జీటీ, ట్రయంఫ్, బెనెలీ, ఇది R1. ఇది R1. ఈ సౌండ్ అయితే చూద్దాం, జీటీ సౌండ్. న్యూట్రల్ ఉందా? నాకేం తెలుసు. థ్రాటిల్ పట్టుకుంటుంది. చాలు సరిపోద్ది. ఫస్ట్ ట్రయంఫ్ 850 స్పోర్ట్, దీని సౌండ్ అయితే చూద్దాం. సౌండ్ కూడా మస్తు వస్తుంది. అసలు చూద్దాం. లౌడ్ ఉంది, డేంజర్ లౌడ్ ఉంది. ఎన్ని సౌండ్ అయితే చూద్దాం ఇప్పుడు. రే ఇంత డేంజర్ వస్తుంది సౌండ్, ఇంత డేంజర్ ఉన్నాయి సౌండ్ ఇది. సో మనదాని సౌండ్ అవసరం లేదు, తెలుసు మీకు ఎట్లా. మన సౌండ్ ఎట్లుంటో తెలుసు మన బండిది. ఇక్కడ ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నాం, అయిపోయింది. ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాం. మధ్యలో వెళ్తాం, సీదా వీలీలో వెళ్దాం. వెళ్ళిపోతున్నాం. హెల్మెట్ టచ్ అవుతుంది. పట్టుకో ఏంటి మొత్తం అనుకుంటున్నా, ఊరుతుంది. వీళ్ళు అట్లనే పోతారా? మొత్తం వెళ్ళిపోతే తుఫాన్ కార్నరింగ్. రోడ్డు మీద అయితే వచ్చేస్తాం, ఇంటికి వెళ్ళిపోతాం. ఛార్జింగ్ లేదు.
నేను ఇంటికి వెళ్ళారాక వీడియో తీయని వచ్చు, మధ్యలో ఆపేస్తా ఇంటికి. కొంచెం ఫీలింగ్ అయితే కొడతా, ఎంతసేపు ఛార్జింగ్ వస్తుందో తెలియదు. రోడ్ అయితే దొరికిస్తుంది. ఓ రోడ్ అయితే ఖాళీ దొరికి బాబు గుద్దుతావా ఇట్లా? అవి ఇల్లీగల్